మీరు సడన్ గా కాలింగ్ బెల్ కొట్టారు, భయపడ్డాను అంతే తప్ప వేరే ఏం లేదు. సార్ ఏమైందండి? నైట్ ఇంటికి వచ్చినప్పటి నుంచి అదోలా ఉన్నారు. రాథోడ్ సార్ నైట్ ఏం జరిగింది? మనోహర్ని చూస్తుంటే ఏదో దాస్తున్నట్టు అనిపిస్తోంది. సీసీ ఫుటేజ్ అంతా చెక్ చేశాను సార్. కొన్ని కెమెరాలో ఫుటేజ్ మిస్ అయింది. ఏ కెమెరాస్? ఇంటి ముందు, గేటు ముందు, వెనకున్న కెమెరాలు సార్. వాటిని పని చేయకుండా చేశారో లేదా ఫుటేజ్ ఎరేజ్ చేశారో తెలియడం లేదు సార్. నాకు రాత్రి రణవీర్ వచ్చిపోయినట్టు అనుమానంగా ఉంది సార్. మనోహర్ని తీసుకొనిరా. ఓకే సార్. అమరేంటి అంత సీరియస్ గా ఉన్నాడు? నైట్ జరిగింది ఏమైనా గెస్ట్ చేశాడా? పదండి మేడం. చెప్పమర్. నైట్ ఏమైనా జరిగిందా మనోహర్? ఇంటికి ఎవరైనా వచ్చారా? తెలిసి అడుగుతున్నాడా, తెలుసుకోవాలని అడుగుతున్నాడా? అడుగుతుంది నిన్నే మనోహరి. ఎవరు రాలేదమర్? ఎందుకు అలా అడుగుతున్నావు? నైట్ ఎవరైనా వచ్చినట్టు అమర్కి ఇన్ఫర్మేషన్ వచ్చిందా? అనవసరంగా అబద్ధం చెప్పి బుక్ కావడం ఎందుకో? అంటే అమర్ చిన్న డిస్టర్బెన్స్ అయితే జరిగింది అమర్. మళ్ళీ ఆ విషయం నీతో చెప్పి నిన్ను బాధ పెట్టడం, టెన్షన్ పెట్టడం ఎందుకని నీకు చెప్పలేదమ్మర్. మనోహరి గారు, మీరేం మాట్లాడుతున్నారో మీకేనా అర్థం అవుతుందా? టెన్షన్ పెట్టడం, బాధ పెట్టడం ఏంటిదంతా? ఏదైనా జరిగితే చెప్పాలి కదా. రాత్రి కొంతమంది ముసుగులు వేసుకొని ఇంట్లోకి వచ్చారమ్మర్. వాళ్ళు డబ్బులు నగల కోసం వచ్చారో లేదా పిల్లల్ని ఎత్తుకెళ్లే వాళ్ళో నాకైతే తెలీదు.